తెలంగాణ కమల దళంలో జోష్ నింపేందుకు హైకమాండ్ యాక్షన్ ప్లాన్ ను షురూ చేసింది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రంగంలోకి దిగారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దాదాపు 2 గంటల పాటు హై లెవెల్ మీటింగ్ ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా పార్టీని వేధిస్తున్న కొత్త వర్సెస్ పాత నేతల ఆధిపత్య పోరుకు చెక్ పెడుతూ నితిన్ నబీన్ కీలక వ్యాఖ్యలు చేశారని సమాచారం. అంతర్గత విభేదాలపై జాతీయ అధ్యక్షుడు చేసిన హాట్ కామెంట్స్ ఏంటి, నేతలకు ఇచ్చిన టాస్క్ ఏంటి, ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణలో పొలిటికల్ స్పేస్ ను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ అధిష్టానం కదిలింది. రాష్ట్రంలో అధికారమే ఏకైక లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన భేటీకి పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీలో రచ్చకెక్కుతున్న కొత్త, పాత నేతల వివాదం ప్రస్తావనకొచ్చింది. దీనిపై నితిన్ నబీన్ తీవ్రంగా స్పందించారని సమాచారం. పాత నేతలకు సంస్థాగత అనుభవం ఉంది, కొత్తగా వచ్చిన వారికి రాజకీయ అనుభవం ఉంది. ఈ రెండు విడివిడిగా ఉంటే లాభం లేదు. ఈ రెండు శక్తులు కలిస్తేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని పార్టీ నేతలకు హితోపదేశం చేశారు. క్యాడర్లో నమ్మకం కలిగించేలా సొంతంగా ఒక నెరేటివ్ ను క్రియేట్ చేస్తూ జనంలోకి వెళ్లాలని ఆయన తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేశారని సమాచారం. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లతో పోలిస్తే తెలంగాణలో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని నితిన్ నబీన్ నేతల్లో ధైర్యం నింపారనే చర్చ జరుగుతోంది. తీవ్రమైన రాజకీయ నిర్బంధాలు, దాడులు ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలోనే బీజేపీ బలీయమైన శక్తిగా ఎదిగిందని గుర్తు చేసిన నితిన్ నబీన్ తెలంగాణలో అలాంటి ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు లేవని, ఇక్కడ వాతావరణం బీజేపీకి ఎంతో అనుకూలంగా ఉందని విశ్లేషించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో పార్టీ ఆశించిన స్థాయిలో పుంజుకోకపోవడానికి నాయకుల మధ్య సమన్వయ లోపమే కారణమని అన్నారని సమాచారం. రాబోయే 3 నెలల్లోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున నెల రోజుల్లోనే పార్టీకి అనుకూల వాతావరణం సృష్టించాలని డెడ్లైన్ విధించారట. క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండి ఫైట్ చేయాలని ఆర్డర్ వేశారని తెలుస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీలోని గ్రూప్ రాజకీయాలపై నితిన్ నబీన్ స్వరం పెంచారట. కొంతమంది నేతలు తీరు మార్చుకోకపోతే పార్టీ నష్టపోతుందని, హైకమాండ్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారనే చర్చ జరుగుతోంది. పార్టీ ఫస్ట్, లీడర్ నెక్స్ట్ అనే పాలసీని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. నేతలందరి పనితీరుపై అధిష్టానం దగ్గర పూర్తి రిపోర్టుందని ఆయన హెచ్చరించినట్టు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. పార్టీలో జోష్ను మళ్లీ క్షేత్రస్థాయిలోకి తీసుకురావాలని, గ్రూప్ తగాదాలు, ఆధిపత్య పోరు పక్కన పెట్టి సమిష్టిగా పోరాడితేనే తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం సాధ్యమని తేల్చి చెప్పారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి జాతీయ అధ్యక్షుడి క్లాస్తోనైనా తెలంగాణ బీజేపీలో పాత, కొత్త నేతల మధ్య రచ్చకు చెక్ పడుతుందో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.